కాకపోతే నెంబర్ 1. రెండోది జగన్ తీసేస్తారు, తీసి పడేయండి. ఎవడు అడిగాడు? ఇప్పుడు దానికి భయపడి పరిగెత్తుకొచ్చాడు. వాస్తవంగా జగన్ని ఎమ్మెల్యేలు అందరూ ఒత్తిడి చేశారు, ఓసారి రండి మనం కూర్చుని మాట్లాడదాం అనేసి. వచ్చాడు. నేను ఇంతకుముందే చెప్పా, ప్రతిసారి గవర్నర్ స్పీచ్ అప్పుడు వచ్చిపోతే అయిపోతుంది అనేది. వీళ్ళు వచ్చారు. ఇప్పుడు దాన్ని యాభై గవర్నర్ స్పీచ్ అయితే కౌంట్ కాదని వీళ్ళకి వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. అది ఏ సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు అసలు. ఇంకోటి, ఇక్కడ స్పీకర్ నిర్ణయం ఫైనల్. స్పీక్ పడి ఇప్పుడు ఎవడొద్దన్నాడు? జగన్ మీద కేసులు ఉన్నాయి అందుకని నేను అనర్హత వేటేస్తున్నానని చెప్పు, చేసేయచ్చు వీళ్ళు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇదివరకు రోజాని సస్పెండ్ చేశారు. చేస్తే రోజా కోర్టుకి వెళ్తే కోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆమెను సభలోకి అనుమతించమని. స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ అనుమతించలా. కోర్టు తీర్పు మాకు ఇక్కడ వర్తించదని చెప్పారు. ఏం చేయగలిగింది? ఏమైనా పగలగొట్టుకుని వెళ్ళగలిగిందా? కానీ అది ప్రజాస్వామ్యం అంటాం, అదేంటే ప్రజాస్వామ్య హక్కులు అని చెప్తాం. అది నియంతృత్వం అవలా. ఇప్పుడు ఇది నియంతృత్వం అవుతుంది. ఇది నియంతృత్వం కాదు, ఇది ప్రజాస్వామ్యం. చంద్రబాబు గారి గురించి అసెంబ్లీలో మాట్లాడితే నియంతృత్వం, జగన్ గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యం. బేసిక్గా ఒకటి, విమర్శకి తప్పే లేదు. ఈవెన్ చంద్రబాబుని వీళ్ళు వెటకారం చేయలేదా? 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, నీ పని అయిపోయింది ఇంకా